మేడం ఈ టాపిక్ మాట్లాడొచ్చో లేదో తెలీదు. యాక్చువల్లీ నేను దీన్ని సమంత గారిని అడగాలని ఎప్పటినుంచో అనుకుంటున్న ఒకటి. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ గురించి. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఆవిడ కూడా వెన్ షీ ఈస్ బ్యాటిలింగ్ విత్ దిస్ ప్రాబ్లమ్ ఈ బ్యాటిల్స్ కూడా చేయాల్సొచ్చింది. సొసైటీ, ట్రోల్స్ అవన్నీ కూడా. వాట్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్? ఆటో ఇమ్యూన్ ఈ మధ్యలో అన్‌ఫార్చునేట్‌లీ కామన్ అయిపోయింది. తన ఆటో ఇమ్యూన్ డిసీజ్ వేరు. మైన్ ఈస్ డిఫరెంట్. మైన్ ఈస్ క్రాన్స్ అని ఇట్స్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇంటెస్టైన్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. ఓహ్! అది ఎప్పటికప్పుడు స్టెరాయిడ్స్‌తో ఆర్ క్లియర్ చేయాల్సి యాహ్! దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే. దానికి పాపం తను వెళ్ళినటువంటి తను ఫేస్ చేసినటువంటి టైం అంతా అన్నీ కలిసొచ్చి ఒకేసారి తన హెల్త్‌తో బ్యాటిల్ అండ్ ఆల్సో పర్సనల్ లైఫ్ అదంతా ఒకేసారి అనుభవించాల్సొచ్చింది తనకి. నేను స్టేజ్ వైస్ అనుభవించాను. దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ డిఫరెంట్. ఈ ట్రోలింగ్ గురించి అమ్మో! దట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. అండ్ కొంతమంది పర్సనల్ లైఫ్ జడ్జ్‌మెంట్స్ కూడా ఉంటాయి. ఇందాక స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసిన టాపికే ఇది. హౌ డస్ ఇట్ మ్యాటర్ యాక్చువల్లీ? ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగింది అనేది మీకే తెలుసు. నాకు తెలీదు. ఇంకెవరికీ తెలీదు. ఎవరి పర్సనల్ లైఫ్ అయినా అంతే. అంతే గదా! కాకపోతే పీపుల్ జడ్జ్ యూ త్రూ దట్ లెన్స్. మీరిందాకన్నట్టే అసలు మీకేం తక్కువ ఇప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేయడానికో, ఇంకోటో చేయడానికో. దట్ ఈస్ ద మోస్ట్ అన్‌ఫార్చునేట్ థింగ్ అండి. నేను నాకు చాలా మోటివేషన్ తగ్గిపోయింది ఒక టైంలో. ఒక టైంలో ఏంటంటే, నేను నా పిల్లల కోసం కదా ఇదంతా చేసుకున్నాను. ఇంత జరిగింది. నేనెన్ని కష్టాలు అనుభవించానో తెలీదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో తెలీదు. నేను తిండి తింటున్నానో తినట్లేదో తెలీదు. నా లోన్స్ నేనెలా ఇవన్నీ ఆలోచించి ఐ యూజ్డ్ టు ఫీల్ వెరీ బ్యాడ్. నాకు ఒక టైంలో బయటికెళ్ళాలంటే భయమేసింది. సొసైటీని ఫేస్ చేయాలి అంటే, అంటే నలుగురో, ఐదుగురో వెబ్‌సైట్సో, లేకపోతే యూట్యూబర్సో ఎవరో ఏదో రాసిన మాటలకి, నేను ఎంటైర్ వరల్డ్‌ని ఫేస్ చేయటానికి ఒక క్షణంలో, ఒక టైంలో నేనేదో తప్పు చేసిన దానిలాగా ఫీలయ్యాను. అందులో నుంచి ఇంత స్టూపిడ్‌గా ఆలోచిస్తున్నాను నేను. నేనేం తప్పు చేశానని వాళ్ళేదో మాట్లాడారు కాబట్టి నేను బయటికెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నాను అని రియలైజ్ అవ్వడానికి ఓ 3, 4 ఇయర్స్ పట్టింది నాకు. హావ్ యూ ఎవర్ బీన్ ఇంటూ డిప్రెషన్ మేడం? 100% I've been in depression for years. ఓకే. For so many years I can't even tell you. దానికి ఒకటే ఒక మందు మార్గం ఏంటంటే, నేను సాయంత్రం వచ్చి పిల్లలతో ఆడుకోవడం. ఓకే. అంతే. రేపొద్దునైతే మళ్ళీ అది సేమ్ థింగ్. ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేము. ఎందుకంటే అందరికీ ఆధారం నేనే. పిల్లర్‌లా నుంచున్నాను. అవును. నేను క్రాక్స్ వస్తే అంతే సంగతులు. బిల్డింగ్ అంతా మీరు పడిపోతే కూలిపోతుంది. మొత్తం పడిపోతది. మొత్తం పడిపోతుంది. కాబట్టి అలా లోపల పెట్టుకొని దబాకే ఇవన్నీ చేసేసరికి నాకు ఆటో ఇమ్యూన్ గూడా వచ్చింది. అవునా? ఐయామ్ ఫైటింగ్ విత్ థట్. ఓకే. యాహ్! దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ థట్. ఇప్పుడు నాకేదన్నా స్ట్రెస్ పెరిగిందంటే అది ఆటోమేటిక్‌గా నాలో యూ నో ఐ గెట్ లాట్ ఆఫ్ పెయిన్. సో థాట్స్ ద సిట్యుయేషన్. ఇవన్నీ ఎందుకు జరిగాయి? లోపల పెట్టుకోవడం వల్ల. అంటే నాకర్థం కాదు మేడం. అంటే యూ హావ్ బీన్ వెరీ సక్సెస్‌ఫుల్. ప్లేబ్యాక్ సింగింగ్ అవ్వనివ్వండి, స్టేజ్ షోస్ అవ్వనివ్వండి, టీవీ షోస్ అవ్వనివ్వండి, డబ్బింగ్ అని 750 ఫిల్మ్స్. యూ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. వాట్ ఈస్ లైఫ్? వాట్ ఈస్ లైఫ్? అంటే ప్రొఫెషన్, సక్సెస్, పేరా లైఫ్ అంటే? లైఫ్ అంటే ఏంటి? అకార్డింగ్ టు మీ ఈస్ ఫోను పక్కన పెట్టేసి, నేను ఏం జరుగుతుంది? అమ్మో! నా కొడుకు ఫ్యూచర్ ఏంటి? నా కూతురు ఫ్యూచర్ ఏంటి? రేపొద్దున ఏం జరుగుతుంది? అనే ఆలోచనలు పక్కన పెట్టి, ఇఫ్ ఐ గో ఫర్ ఎ వాక్ ఆకాశం వైపు కాసేపు చూస్తూ ప్రశాంతంగా ఉండటం అకార్డింగ్ టు మీ ఈస్ లైఫ్.
ఒక చెట్టు చూస్తూ గాలికి ఆకులు అలా కదులుతూ ఉంటే, లేతే ఒక పువ్వుని చూసి అబ్బా! ఎంత బా నవ్వుతోంది అని నేను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయటము ఫర్ మీ ఈజ్ లైఫ్. సో, అవన్నీ చేసినప్పుడు ఐయామ్ లివింగ్ అనుకుంటాను నేను. హ్మ్. అందుకనే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకొని నేచర్‌కి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతాను.